చూడండి ఈ మాండ నుంచి కూడా మనకి సౌండ్ వస్తుంది. చూడండి గుయ్యని ఎంత బాగా సౌండ్ వస్తుందో. నిజంగా ఇది ఒక మహా అద్భుతం. సౌండ్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఓకే, ఈ వేప చెట్ల పాలు కావడం గురించి ఇక్కడ గ్రామస్తులు అక్కగారితో మాట్లాడదాము. చెప్పండి అక్క, మీ పేరు? మేము చూసే నారాయణమ్మ. మీ పేరు అక్క? మీ పేరు అక్క? మీ పేరు అక్క? చెప్పండి అక్క, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? మేము ఈ పొద్దుటి దినం నాడే నన్ను చూసింది. అంటే వారి నుంచి మీరు చూస్తున్నారు, జనం ఎక్కువగా వస్తున్నారు. వస్తున్నారు. వెల్కమ్ టు మై ఛానల్. చూద్దాం రండి. ముందుగా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈరోజు ఒక అద్భుతమైన ఒక ఇంత మీకు చూపించడానికి వచ్చానండి. కాలగ్రామంలో బ్రహ్మం గారు ఏ విధంగా రాశారో అది ఇప్పుడు ఈ కలియుగంలో నిజమైంది. వేప చెట్టుకు పాలు కారుతాయని చెప్పి అప్పట్లో మన బ్రహ్మం గారు చెప్పారు. అదే ఇప్పుడు నిజమైంది. అది మన ఇది ఎక్కడ ఉందంటే ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి శ్రీ సత్సాయి జిల్లా పెనుగొండ తాలూకా పరివి మండలం గుర్రపల్లి గ్రామంలో ఇది ఇంత సంఘటన చోటు చేసుకుంది. శ్రీ బ్రహ్మం గారు కాలగ్రామంలో రాసినట్టు వేప చెట్టుకు పాలు కారడం ఇక్కడ మనం ప్రత్యక్షంగా డైరెక్ట్ గా చూడవచ్చు. 10 రోజులుగా ఏకదాటిగా పాలు కారుతూనే ఉన్నాయి. ఇది మనకు హిందూపూర్ పట్టణం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివమందిర్ నుంచి మనం లెఫ్ట్ మదిగి వెళ్ళే రూట్ లో వెళ్తే అక్కడ గొర్రెపల్లి గ్రామం అనే ఒక రైట్ రోడ్డు వస్తుంది. ఆ రోడ్లో వెళ్తే మనకి గ్రామం వస్తుంది. ఇవన్నీ చాలా చిన్న పల్లె అయినా కూడా ఈ అద్భుతం చోటు చేసుకుందంటే చాలా చాలా వండర్. మొన్ననే హిందూపూర్ చిన్న మార్కెట్ లో సాయిబాబా విగ్రహం కలిసి తెచ్చిందని కూడా చెప్పారు. అది కూడా మీకు చూపించాను, ఇది కూడా చూపిస్తాను. రండి మరి వెళ్దాం. మీ ఆర్సీ మౌడి అరుణ్, కెమెరామ్యాన్ విష్ణు సార్. సౌండ్ కూడా వస్తుంది, అట్లా స్మెల్ కూడా వేప స్మెల్ చాలా అద్భుతంగా వస్తుంది. మీరు గమనిస్తూ ఉంటారు. చూడండి ఈ మాండ నుంచి కూడా మనకి సౌండ్ వస్తుంది. చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో. నిజంగా ఇది ఒక మహా అద్భుతం. సౌండ్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఓకే, ఇది అక్క. అక్క చెప్పండి అక్క, మీ పేరు? పర్వాలేదు, రండి అక్క, పర్వాలేదు, రండి అక్క. ఇప్పుడు ఈ వేప చెట్ల పాలు కావడం గురించి ఇక్కడ గ్రామస్తులు అక్కగారితో మాట్లాడదాము. చెప్పండి అక్క, మీ పేరు? మేము చూసే ఏ అక్క? మీ పేరు అక్క? చెప్పండి అక్క, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? పొద్దుటి దినం నాడే నన్ను వారి నుంచి మీరు చూస్తున్నారు, జనం ఎక్కువగా వస్తున్నారు. మీ పిల్లలు చూడలేదక్క? అవునా, మీది ఊరేనక్క? మీదనక్క? మీరు చూసారు ఇంటి ముందు? అవునా, చూడండి అక్క, వెళ్ళి చూడండి. చూస్తున్నారు.
నమస్తేనా, మీ పేరు? కృష్ణ కృష్ణ. ఏ ఊరు? మాదా మోదన్ నుంచి వచ్చారు చూడడానికి. మీకు ఎవరు చెప్పారు? మాకు ఇట్లా గర్భాల్లో ఎవరు చెప్పింటే ఇట్లా చూపిస్తాం. మీరేం చెప్తారన్నా? మీ పేరు? నా పేరు మోదా ఆ, ఆ, వీటికి ఆ గేట్లో చెప్పారు మధ్య రోడ్ గేట్లో ఆ, ఇది యాప్మాన్లో పాలు కాస్తాయి ఉమ్. చూసేదానికి పోయి చూసినా పోయింది అంటే మేము వచ్చినాం. ఆ, ఆ, ఆ. సరే సరే సరే. సరే మీ పేరు? నా పేరు సోమన్న. ఏ ఊరు మీది? ఆనందపాలెం పక్కన. ఆనందపాలెమా? ఇక్కడ చూడడానికి వచ్చారా? పాలు అవునా? మీకెవరు చెప్పారు ఈ విషయము? ఎవరో ఇట్లా ఊర్లో మాట్లాడుకుంటాంటే ఇప్పుడు డైరెక్ట్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అద్భుతంగా ఉంది. అద్భుతంగానే ఉంది కదా. మీ పేరు అన్నయ్య? నా పేరు సంజీవ. సంజయ్. మీది ఇదే గ్రామం. ఇదే గ్రామం. 9 రోజుల మట్టి ఇది ఇలాగే పాలు కారుతానే ఉంది. ఇదో ఇంత ఫస్ట్ ఇది ఎవరు కనుక్కున్నారు నా ఇక్కడ? ఇట్లా ఏపు చెట్టుకి ఏపులు వీక్కొనే పనులు ఎక్కువనే వచ్చింటే ఒక పిల్లడు ఆ, చూసి అప్పుడు చెప్తే మాకంతా అప్పుడు ఇది జరిగింది. చూసారా ఫ్రెండ్ ఎలా ఇది బయటపడింది? ఇప్పుడు మీకు అన్నగారు క్లియర్ గా చెప్పారు. గొరపల్లి గ్రామస్థం. మీ పేరు అన్నయ్య? సంజీవ. సంజీవ్ అన్నగారు చెప్పారు. చూడండి ఎంత అద్భుతమో కదా ఇది. మీ పేరు అన్నయ్య? బాబు నీ పేరు చెప్పరా? ఈ చిన్నవాడే మాకు దారి తెలియదు పాపం, దారి చూపించాడు పాపము. థ్యాంక్స్ బుజ్జోడా, బాగా చదువుకోవాలి. ఓకే ఓకే. సౌండ్ వస్తుంది. సౌండ్ కూడా వస్తుంది, అట్లా స్మెల్ కూడా, వేప స్మెల్ చాలా అద్భుతంగా వస్తుంది. మీరు గమనిస్తూ ఉంటారు.